ఏకంగా రెండు రాష్ట్రాలని షేక్ చేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబుకు కేసీఆర్ ఇస్తానన్న ఈ గిఫ్ట్ ప్రభావం మొదలైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల వైసీపీ అధినేత జగన్ ను కలిసి చర్చలు జరిపారు. ఆ భేటీలోనే కేసీఆర్ స్వయంగా జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక అసలైన రిటర్న్ గిఫ్ట్ కు తాజాగా కేసీఆర్ ప్లాన్ చేసినట్టు సమాచారం. కేసీఆర్ స్వయంగా జగన్ ను ఏపీలో కలిసి ఫెడరల్ ఫ్రంట్ కోసం చర్చలు జరుపుతారని కేటీఆర్ జగన్ భేటీ తర్వాత ఇద్దరు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఆ భేటీ ఎప్పుడు, ఎక్కడ అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తన మకాంను హైదరాబాద్ నుంచి అమరావతికి మారుస్తున్నారు. ఆయన అమరావతిలో తలపెట్టిన సొంత ఇంటి నిర్మాణం ఈ నెలాఖరుతో పూర్తవుతోంది. ఫిబ్రవరి 14న గృహప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ఇంటి గృహప్రవేశానికే కేసీఆర్ వచ్చి జగన్తో శీఘ్ర చర్చలు జరుపుతారని వార్తలొస్తున్నాయి. అయితే అంతకుముందే కేసీఆర్ జగన్తో కడప జిల్లాలోని జగన్ వ్యవసాయ క్షేత్రం ఇడుపులపాయను సందర్శించి అక్కడే చర్చలకు మొగ్గు చూపుతున్నారని మరో వాదన వినిపిస్తోంది. కేసీఆర్ కు ఇడుపులపాయను చూపించి అక్కడే చర్చలు చేస్తారని నాయకులు చెబుతున్నారు. ఇలా ఫిబ్రవరి 14 లేదా ఈ నెలాఖరులో జగన్ కేసీఆర్ భేటీ ఖాయమని రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే వీరి భేటీపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు కలిశాక ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ లాంటి నాయకుడితో జగన్ భేటీ ఆయనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టీడీపీ అధినేత వలన తెలంగాణలో కేసీఆర్ లాభపడ్డారు. అదే ప్రభావం ఏపీలో ఉంటే తమకు తిప్పలు తప్పవని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు.